నమస్కారం. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ తగిలింది సార్. నెల్లూరు పర్యటన క్యాన్సిల్ అయినట్టుగానే తెలుస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో సక్సెస్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారిని నెల్లూరుకి పర్యటనకు పంపించకుండా ఈయన పక్కా ప్లాన్ వేశారని కూడా చెప్తూ ఉన్నారు. సో మరి కోర్టులో ఏం జరిగింది, ఎందుకు నెల్లూరు పర్యటన క్యాన్సిల్ అయింది, మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ అంటే ఎన్నికల వాతావరణం లాంటిది వచ్చేసింది. ఎందుకంటే జగన్ అగ్రెసివ్ గా వెళ్ళిపోయాడు. సో జనంలోకి వెళ్ళడం మొదలు పెట్టాడు. అది కూడా ఏదో మామూలుగా వెళ్ళి రాకుండా పెద్ద ఎత్తున బల ప్రదర్శన చేయడం, చాలా తీవ్రంగా మాట్లాడడం, వాళ్ళ పోలీస్ ఆఫీసర్ల చొక్కాలిప్పి బట్టలిప్పి నడివీధులను నిలబెడతానని చెప్పడం, వార్నింగ్లు ఇవ్వడం చంద్రబాబుకి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ, ఇలాగా తర్వాత కేడర్ని కూడా ఉత్సాహపరిచే విధంగా మాట్లాడడం. అందరూ మీరు ఏ బుక్లో కావాలి ఆ బుక్లో రాసుకోండి, నేను వచ్చిన తర్వాత ఎవరిని వదలను, వాళ్ళు ఏ ప్రపంచంలో ఏ మూలన్నా వదలను, రిటైర్డ్ అయినా పోలీసులను కూడా నేను వదిలిపెట్టను అని చెప్పే విధంగా అతను చెప్తున్నాడు. దాంతో ఒక హీట్ పెరిగింది. వీళ్ళు కూడా తెలుగుదేశంలో మంత్రులు కూడా జగన్కి యాంటీగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఏంటంటే పొలిటికల్ హీట్ అనేది మొదలైంది. చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు కావాలి పర్ ఇయర్ కి. జగన్ ఇచ్చిన హామీలు 95% నెరవేరిస్తేనే 77,000 crores పెట్టాడు ఖర్చు. అంత పెడితేనే 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్ల నోటుకు వచ్చిన పగలు వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మరి అంత ఎక్కడుంది అనేది ఎవడు కామన్ సెన్స్ తో ఎవడు ఆలోచించలే. చంద్రబాబు ఇచ్చేశాడు హామీలు, నేను గ్యారంటీ అనేది పవన్ కళ్యాణ్ అన్నాడు. దానివల్ల మామూలుగా చంద్రబాబు మీద నమ్మకం లేకపోయినా పవన్ కళ్యాణ్ హామీలు ఇవ్వడంతో కొంతవరకు నమ్మారు జనం. రెండోది, జనం కూడా ఎలా ఉంటుంది, మనకి ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి వేద్దాం అనేది ఉంటుంది తప్ప ఎవరికి కూడా లాయల్టీ అనేది ఏమి ఉండదు. సో అందువల్ల వీళ్ళు గెలిచిన తర్వాత ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి 1 year మొత్తానికి నెట్టుకో రాగలిగారు. ఇప్పుడు ఒక్కొక్కటే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఇస్తేమో ఖజానాలు డబ్బులు లేదు కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా కట్ చేయాలి, ఇస్తున్నట్టే ఉండాలి, దాన్ని ఇవ్వకూడదు. అట్లాంటిది ఏదో చేయడం, ఫిట్ చేయడం అనేది మొదలు పెట్టారు. దీన్ని డైవర్ట్ చేయడానికి ఒక లక్ష్యం ఏంటంటే ఏదో ఒక ఇష్యూని పక్కదారి పట్టించే విధంగా మాట్లాడాలి. లడ్డు కావచ్చు, తర్వాత తిరుపతిలో తొక్కిసలాట కావచ్చు, కాకినాడ సిద్ధ షిప్ కావచ్చు, వరదలు కావచ్చు, ఏదో ఒక ఇష్యూలో జగన్ని డైవర్ట్ చేయడం, జగన్ ఇబ్బంది పెట్టడం, ఇవి కావాలి. రెండోది, ఈ 5 ఏళ్ల అధికారం. ఎందుకంటే ఇప్పటి వరకు చంద్రబాబుకి వాజ్పేయి పీరియడ్ లో తప్ప ఇప్పటి వరకు సెంటర్ లో ఇంత పట్టు ఎప్పుడూ లేదు. కాబట్టి సెంటర్ లో పట్టు ఉంది కాబట్టి ఈ 5 ఏళ్లలో జగన్ గాని కంప్లీట్ తొక్కేయగలిగితే లోకేష్ కి ఇబ్బంది ఉండదు అనేది చంద్రబాబు ప్లాన్. అందుకని ఎప్పుడూ లేని విధంగా ఇప్పటి వరకు చంద్రబాబు ఎప్పుడు ఈ కైండ్ ఆఫ్ రివెంజ్ పాలిటిక్స్ చేయలేదు, ఫస్ట్ టైం ఇది. సో ఆయన అందుకని లోకేష్ వదిలేశాడు. ఎందుకంటే ఈయన చేయలేడు కాబట్టి, లోకేష్ యంగ్ అండ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ కాబట్టి అతను వదిలేశాడు. అతను కూడా సిస్టమేటిక్ గా ఒక డిపార్ట్మెంట్ పెట్టి దీనికోసం అరెస్ట్ చేయడం ఇవన్నీ చేస్తున్నాడు. దీన్ని ఎదుర్కోవడానికి జగన్ కూడా ఏంటంటే బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అనే పద్ధతిలో అఫెన్స్ మోడ్ లోకి జగన్ వచ్చేసాడు. తన కేడర్ను కూడా దాంట్లోకి తీసుకుంటాడు. వీళ్ళకి కూడా కేడర్కి ఒకసారి జైలుకి పోయించినాక భయం పోతుంది. ఓహో ఇంత కదా జైలు, డబ్బులు ఉంటే జైల్లో కూడా మంచిగానే ఉంటుంది అనేది అర్థమైపోతుంది. మహా అంటే ఏం చేస్తారు, జైలుకి పెడతారు కానీ అనే పద్ధతిలో వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు, కార్యకర్తలు, సోషల్ మీడియా అంతా. అందువల్ల మళ్ళీ ఒక రీస్టార్ట్ అనేది జగన్ చేయగలిగాడు. జగన్ 2.0 వెర్షన్ పేరుతో. ఈ నేపథ్యంలో ఇటు రాప్తాడుకి కానీ, పొదులకి కానీ, మొన్న రెంటపాలు కానీ, ఈ ట్రిప్పులన్నీ కూడా సక్సెస్ అయినాయి జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే పెద్ద ఎత్తున జనం రావడం, అగ్రెసివ్గా ఉండడం, ఇంకా కొంతమంది రప్ప ఇది చేయడం. సో దీనివల్ల ఏమైందంటే 2 ప్రయోజనాలు. ఒకటి, వైసీపీలో కేడర్ని అంతా, మళ్ళీ నిరుత్సాహంలో ఉన్న కేడర్ని అంతా కూడా ఒక బ్యాటిల్ మోడ్లోకి తీసుకురావడం, యునైట్ చేయడం, ఫైట్ చేయడానికి రెడీ కావడం. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంది, తెలుగుదేశంలో ఉండే నాయకులను కానీ, ఇప్పటి పోలీస్ అధికారులను కానీ ఒక భయభ్రాంతానికి గురి చేయడం. రేపు వస్తాడేమో మళ్ళీ జగన్, వస్తే మన పరిస్థితి ఏంటి, ఇవాళ వైసీపీ వాళ్ళని మన ప్రభుత్వం చేస్తుంది, దానికి రెట్టింపు జగన్ ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి ఇంకా ఆల్రెడీ 1 year అయిపోయింది, కళ్ళు మూసుకుని 4 ఏళ్ళు అయిపోతుంది, మళ్ళీ మనం జైలుకి వెళ్ళాలి, ఇవన్నీ ఎందుకులే అని చాలా మంది తెలుగుదేశం నాయకులు జగన్ మీదకి అగ్రెసివ్ గా పోకుండా సైలెంట్ అయిపోయారు.
కొంతమంది అయితే లోకల్ గా జగన్ పార్టీలో వాళ్ళతో కుమ్మక్క అయిపోయి మనం డబ్బులు తిందాం, మనకెందుకు ఈ గొడవలు అన్న పద్ధతిలోకి వెళ్ళిపోయారు. సో అదొకటి జరిగింది. నెక్స్ట్ అధికారులు కూడా కొన్ని చోట్ల అగ్రెసివ్ గా వెళ్ళాలంటే భయపడే పరిస్థితి అయితే జగన్ క్రియేట్ చేశారు. సో ఇది ఒక రకంగా జగన్ కి ప్లస్ అయింది. అందుకని ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే జగన్ ని అసలు జనంలోకి వెళ్లకుండా చేయాలి. అందుకని ఏం చేశారు, సింగయ్య అమృతి మీద పెద్ద గొడవ చేసి అదొక ఫేక్ వీడియో తీసుకొచ్చి అది చేశారు. ఇప్పుడు అది కోర్టులో ఉంది. దాని మీద జగన్ కి ఫేవర్ గానే ఉంది ఇప్పటి వరకు చూస్తే. ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళు సాక్ష్యాధారాలే సబ్మిట్ చేయక టైం అడుక్కుంటా వస్తున్నారు. దాన్ని బట్టి వీళ్ళ దగ్గర ఏం లేదని జనం కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జగన్ నెక్స్ట్ నెల్లూరుకి పెట్టుకున్నాడు ప్రోగ్రాం. కాకాని చక్రపాణి అక్కడ జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన చూడడానికి అని సాకుతో పెట్టుకున్నాడు. సో దీన్ని ఆపడానికి వీళ్ళు ఏం చేశారంటే అసలు హెలిపాడ్కి పర్మిషన్ ఇవ్వకపోవడం. ఎందుకంటే దగ్గరుంటే జగన్ కాన్వాయిలు వెళ్ళిపోయేవాడు, కానీ రోడ్డు మార్గంలో నెల్లూరు అంటే దూరం కాబట్టి హెలిపాడ్లో వెళ్ళాలి. హెలిపాడ్కి పర్మిషన్ ఇవ్వలేదు. పైగా అక్కడున్న శ్రీధర్ రెడ్డి వాళ్ళు గొడవ చేయడం మొదలు పెట్టారు, మేము జగన్ ఎట్లా ఎంటర్ అవుతారు చూస్తాం అంటే. ఒక రకమైన స్ట్రీట్ బ్యాటిల్. రెండోది అధికారికంగా అడ్డుకోవడం అనేది చేశారు. దాంతో జగన్ అనివార్యంగా కోర్టుకు వెళ్లాల్సి. కోర్టులో ఇప్పుడు కోర్టు మీద కూడా ప్రెజర్ తీసుకురావడం. జడ్జి శ్రీనివాసరెడ్డి కూడా కోర్టులోనే కామెంట్లు చేయడం, నా మీద ట్రోల్ చేస్తున్నారు అని చెప్పడం. అంటే లీగల్ గా కూడా జగన్ కి ఫేవర్ గా చేయాలనుకున్నా చేయలేని విధంగా జడ్జిల్ని ఇబ్బంది పెట్టడం అన్న ఒక యాంగిల్ తీసుకున్నారు. రెండోది పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం కోర్టులలో. సో ఆ టాక్టిక్ లో ఫాలో అయ్యారు. నిన్న విచారణ సందర్భంగా ఇటు జగన్ తరఫున మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదిస్తే, ఇటు దమ్మలపాటి శ్రీనివాస్ ఈయన అడ్వకేట్ జనరల్, ఈయన ఏజీ అనమాట, ఈయన వాదించాడు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేశారంటే గతంలో ఎందుకు ఇవ్వరు మీరు, హెలిప్యాడ్ ఇవ్వాలి కదా, ఇతను Z+ కేటగిరీ కాబట్టి రోప్ పార్టీ ఇవ్వాలి కదా అని జడ్జి అడిగినప్పుడు మేము ఇస్తామని చెప్పి ఏదో ఇప్పుడు ఒక తుప్పల్లో దాని తుప్పలు డొంకలు ఉన్న ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి అక్కడ హెలిప్యాడ్ ఇచ్చారు. సో అదే శ్రీరాము చెప్పాడు కోర్టులో, సార్ ఇది ఒక తుప్పలు రప్పలు రాళ్ళు రప్పలు ఉన్న దీంట్లో ఇచ్చారు, ఇక్కడ మనుషులు నడవడానికి కూడా కుదరదు, దానంతా క్లీన్ చేయాలంటే 4-5 రోజులు పడుతుంది అని చెప్పారు. మరి అట్లాంటిది ఎందుకు ఇచ్చారు అని జడ్జి అడిగినప్పుడు మేము మళ్ళీ దీని మీద రియాక్ట్ అవ్వడానికి మాకు టైం కావాలి అని అడిగారు. దాంతో జూలై 9కి పోస్ట్ పోన్. 9లో కూడా మళ్ళీ ఏదో కథ చెప్పి పోస్ట్ పోన్ చేయి. దీనివల్ల ఏమవుతుందంటే జగన్ ఇప్పుడు ఎక్కడికి కదలేని పరిస్థితి. అంటే మ్యాక్సిమం జగన్ ని కట్టడి చేయాలి, జనంలోకి వెళ్లకుండా దీన్ని అడ్డుకోవాలి అనేది చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా, నేను ఒక ఎత్తేస్తే నువ్వు ఒక ఎత్తేస్తావు, నేను ఇంకొక ఎత్తేస్తా, కానీ ఏం జరుగుతుందో చూద్దాం అన్న ఒక చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ మధ్య ఒక క్యాట్ అండ్ మౌస్ లాంటి గేమ్ జరుగుతుంది. సో జగన్ ఏమో జనంలోకి వెళ్ళి ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టారు, రికాలింగ్ మేనిఫెస్టో అని. అంటే మేనిఫెస్టోని అమలు చేయట్లేదు, దీన్ని వెనక్కి తీసుకోండి అనే ఒక ప్రోగ్రామ్ జనంలోకి తీసుకెళ్లాలంటే ఎక్కడికక్కడ జనంలోకి వెళ్ళాలి. వెళ్లకుండా అడ్డుపడితే వీళ్ళు వెళ్ళలేరు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని నీరుగార్చాలనేది ప్రభుత్వం ముందున్న ఇది. ఎందుకంటే వీళ్ళు చెప్పిన పథకాలు ఇవ్వలేరు కాబట్టి ఈ పథకాలు ఇవ్వలేదని జనంలో వెళ్ళి ఉద్యమాలు చేయడాన్ని ఆపాలి. అది ఆపాలంటే ఒకటి బలప్రయోగం చేయాలి, రెండు ఏదో ఒక పొలిటికల్ గా అతన్ని బదనాం చేసే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలి, మూడోది లీగల్ గా జగన్ కి ఫేవరబుల్ గా కోర్టు జడ్జిమెంట్లు కానీ కోర్టు ఆదేశాలు లేకుండా చూసుకోవడానికి కోర్టు మీద కూడా ప్రెజర్ తీసుకురావాలి, జడ్జిల మీద కూడా. ఈ స్ట్రాటజీని తెలుగుదేశం అమలు చేస్తుంది. సో ఇందులో ఎవరు నెగ్గుతారనేది చూడాలి. అల్టిమేట్ గా ఏంటంటే ఇది ప్రజల కేంద్రంగా జరగాలి. నేను అనేక ప్రతి వీడియోలు చెప్తుంటాను, కానీ ఇవాళ ఏ పొలిటికల్ పార్టీ కూడా ప్రజా కేంద్రంగా రాజకీయాలు చేయట్లేదు. తమ మ్యానిపులేట్ చేయడం, ప్రజల్ని కూడా మ్యానిపులేట్ చేయడం, మామూలుగా బిహేవియరల్ ఎకనామిక్స్ అంటారు. బిహేవియరల్ ఎకనామిక్స్ లో ప్రజల్ని లేదా కన్జ్యూమర్స్ ని ఎలా మ్యానిపులేట్ చేయడం అనేది బిహేవియరల్ ఎకనామిక్స్. వాళ్ళ మైండ్ సెట్ ని మ్యానిపులేట్ చేసి మన వస్తువుల్ని ఎలా కొనే విధంగా చేయాలనేది బిహేవియరల్